మన ఛానల్లో ఆల్ఫాబెటికల్ కుకింగ్ సిరీస్లో ఈరోజు బీఫర్ బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసి దోరగా బ్రెడ్స్ని కాల్చుకుందాం. బ్రెడ్ని రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. కాల్చుకున్న బ్రెడ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా ఆమ్లెట్కి కావాల్సిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా చాప్ చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఈ చాప్డ్ వెజ్జెస్ పైన 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కారం, ఉప్పు అన్నిటికీ సరిగ్గా కలవాలని చెయ్యితో కలుపుతున్నాను. మీరు కావాలంటే చెయ్యితో కలుపుకోకుండా డైరెక్ట్ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ చెయ్యితో కలిపితే అదొక వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి 2 ఎగ్స్ పగలగొట్టేసుకుందాం. ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించుకున్న ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక స్పూన్ తో ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఎగ్ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చూసి ఆమ్లెట్ వేసేసుకోవడమే. ఆమ్లెట్ కూడా ప్యాన్ అంతా వచ్చేలాగా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆమ్లెట్ ని కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న బ్రెడ్స్ ని ఆమ్లెట్ పైన యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్లెట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసి ఆమ్లెట్ ని ఫ్లిప్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ కదా ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఆల్ఫాబెటికల్ కుకింగ్ సిరీస్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.